హాయ్ గైస్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి మనకి రీసెంట్గా 1896 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓకేనా, 11వ తేదీ 12వ నెల 2023కి సంబంధించి డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాము అభ్యర్థుల కోసము. ఓసీ అభ్యర్థులు ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీ అభ్యర్థులకి ఎంత మార్క్ రావాలి, ఎస్టీ అభ్యర్థులకి ఎంత రావాలి, అదేవిధంగా ఓబీసీ పర్సన్స్ ఎన్ని మార్క్స్ రావాలి అనే దానికి సంబంధించి టోటల్లీ మనమైతే తెలియజేశాము. అయినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెగిటివ్గా ఆలోచించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యాక్యురసీ ఏదైతే ఉందో ఇన్ని పర్సంటేజ్ ఇన్ని మార్క్స్ రావాలి, ఒక 65 నుంచి 70 మార్క్స్ ఈ విధంగా రావాలి అని చెప్పి ఏదైతే మనం తెలియజేసామో ఇదంతా ఖచ్చితంగా క్లియర్ కట్గా అండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పరంగా అంటే ప్రీవియస్గా ఎంత ఏ విధంగా అభ్యర్థులకు ఇచ్చారు, ఈసారి ఎంత ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి 90% సంబంధించి ఖచ్చితమైనటువంటి యాక్యురసీ అయితే ఉంటుందండి. ఓకేనా, 90% ఖచ్చితమైనటువంటి అంచనా అండి ఇది. ఓకేనా, అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించగలరు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ 3.0లో 1896 పోస్టులకు సంబంధించినటువంటి ఇప్పుడు మనం తెలియజేసే విధంగా కానీ మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే ఇన్ని మార్క్స్ మీరు కానీ తెచ్చుకున్నట్లయితే మీ జిల్లాల పరంగా మీ క్యాస్ట్ల వారీగా ఈజీగా మీకు అయితే జాబ్ అయితే వస్తుంది. ఓకేనా, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఓకేనా, మీకు అర్థమవుతుంది మళ్ళీ. కాబట్టి తెలియజేస్తున్నానండి, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, మీ స్టేటస్గా అయితే పెట్టుకోండి. అందరికీ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతుంది. ఈ ఒక్క వీడియోస్ చూస్తే చాలు, మీకు ఉన్నటువంటి అన్ని సందేహాలు అనేటటువంటి ఒక్కసారిగా క్లియర్ అయితే అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఓకే రైట్, ఇంతకుముందు ప్రీవియస్గా మనము వీడియో చేసాం కదా, దాని కింద కామెంట్స్ అయితే రావడం జరిగింది. అనంతపురంలో ఎస్సీ మెన్ అదేవిధంగా ఉమెన్స్కు ఎన్ని రావాలి సార్ అంటున్నారు. ఖచ్చితంగా ఇంతకుముందు మనము యాక్యురసీగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గాయస్ ఎస్సీ ఉమెన్లకు వచ్చేసి 48 నుంచి 49 వరకు వస్తే చాలండి. ఓకేనా, ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమేనండి ఇది. మెన్స్కి వచ్చేసి 51 to 55 లోపు అయితే వచ్చేస్తే చాలండి. ఓకేనా, ఖచ్చితంగా మీ కేటగిరీలో మీకే జాబ్ అయితే వస్తుంది. ఓకేనా, లేదంటే ఖచ్చితంగా మీరు 60+ అయితే మార్క్స్ అనేవి సాధించండి గైస్. ఓకే, బీసీ చిత్తూరు కూడా ఎన్ని మార్క్స్ రావాలంటున్నారు. బీసీ కూడా చిత్తూరుకి సంబంధించి జేఎఫ్ షబ్బీర్ గారు ముఖ్యంగా 60+ మీకు మార్క్స్ వచ్చినట్లయితేనే మీకు 60+ నుంచి 65+ వరకు మార్క్స్ అయితే రావాలి ఖచ్చితంగా, అప్పుడు విజేతలు అయితే అవుతారండి. ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలంటున్నారు వినోద్ గారు. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి మేల్స్ క్యాండిడేట్స్ వచ్చేసండి ముఖ్యంగా మీకు 59 to 65 అబోవ్ అంటే ఈ మధ్యలో మీకు మార్క్స్ వస్తే ఈజీగా మీకు జాబ్ అయితే వస్తుంది. ఓకే రైట్, బీసీడీ కర్నూలుకి బాయ్స్ సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి సార్. బీసీడీ కర్నూలు అంటున్నారు. ఖచ్చితంగా అండి, బీసీడీకి సంబంధించి ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే 53 to 57 60 లోపు మార్క్స్ అయితే తెచ్చుకోండి, ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఈ యొక్క బిట్స్ కూడా అనేటటువంటి మనం అయితే పబ్లిష్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ ఉండండి, చూడండి, బిట్స్ అనేటువంటి ఆన్సర్స్ అయితే చేస్తూ ఉండండి, ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉండండి గాయస్. ఇంకా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేటటువంటి వీడియోస్ రూపంలో కూడా చేస్తాను నేను. ఓకేనా, మీ యొక్క సపోర్ట్ మాత్రమే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. ఓకే, అదేవిధంగా సార్ బీసీడీ క్యాస్ట్ వాళ్ళకి నాన్ లోకల్లో ఉమెన్స్కి ఎన్ని మార్క్స్ రావాలి గుంటూరులో అంటున్నారు ప్రియా చుక్కా గారు. ఓకే, ముఖ్యంగా అండి బీసీడీకి సంబంధించి గుంటూరులో 56 to 62+ మీకు మార్క్స్ వస్తాయండి, ఖచ్చితంగా మహిళల కేటగిరీలో మీకు జాబ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మదన్ మోహన్ గారు వచ్చేసి ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ కింద ఎన్ని మార్క్స్ రావాలి సార్ అంటే అందరికన్నా ఎక్కువ రావాలండి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి
ఓపెన్లో మీరు జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అందరికన్నా మీకు ఎక్కువ మార్క్స్ రావాలి. అంటే 90+ అనేటటువంటివి మీరు గోల్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. గుంటూరులో ఎస్టీ వాళ్ళు ఎంత అప్లై చేసుకుంటారు సార్ అంటున్నారు. మీరు ఆ యొక్క అప్లికేషన్స్ నెంబర్ మీద కాకుండా మీ యొక్క సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది చేయండి. ఖచ్చితంగా మీరైతే విజేతలు అవుతారు. మీరు ఒక ఎస్టీ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకరితో పని లేకుండా 70+ అయితే తెచ్చుకోండి. మీకు ఈజీగా జాబ్ అయితే వస్తుంది. ఓకే. గుంటూరులో ఎస్టీ వాళ్ళు 200 మెంబర్స్ అని చెప్పి ఇక్కడ నరేష్ నాయక్ గారు అయితే తెలియజేస్తున్నారు. మేబీ వచ్చేసి ఆయన కూడా సేమ్ క్యాస్ట్ అయి ఉండొచ్చు. ఓకే, సేమ్ గుంటూరు సంబంధించిన పర్సన్ అయి ఉండొచ్చు. 200 అంటున్నారు. ఓకే. అప్లికేషన్ రిజెక్ట్ అయింది బ్రో, ఎవరినైనా అడిగి అప్లికేషన్ గురించి ప్లీజ్ రిప్లై టు అంటున్నారు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఇంకా చేసేది ఏమీ లేదండి. ఇంకా కేవలం 16 రోజులు మాత్రమే అయితే ఎగ్జామ్కి అయితే ఉంది కాబట్టి ఇంకా చేసేది ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతూ ఉండడమే, చదువుకోవడమే. ఎవరైతే అప్లై ఉంటుందో వాళ్ళకి చదువుకోవడమే, ఎవరికైతే కాలేదో వాళ్ళు చేసేది ఏమి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్. ఓకేనా. 4.0 నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు. ఓకే అండి. ఇలా మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కామెంట్స్ అనేటటువంటి మెసేజెస్ అనేవి వచ్చినాయి. ఓకేనా. ఈ అప్లికేషన్ వాజ్ రిజెక్టెడ్ అని వచ్చింది బ్రో, హెల్ప్ లైన్ నెంబర్ ఉందా అంటున్నారు. ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న నెంబరేనండి హెల్ప్ లైన్ నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మల్లికా గారు, అదేవిధంగా వసు కర్ట్రా గారు, ఓకే, హర్షిత గారు. ఈ విధంగా ఎవరెవరికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, అప్లికేషన్ రిజెక్ట్ అయితే వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే హెల్ప్ డెస్క్ అయితే ఉందో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కాల్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు ప్రీవియస్ మన వీడియోస్లో నెంబర్లు అనేటువంటి చూపించున్నారు. ఇప్పుడు కూడా చూడండి ఒకసారి డెస్క్టాప్ ఓపెన్ చేసి, అంటే హెల్ప్ డెస్క్ ఉంది కదా ఈహెచ్కి సంబంధించి, ఒకసారి విజిట్ చేయండి. ఓకే. అప్పటికి కనపడకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేనైతే ప్రొవైడ్ చేస్తాను మీకు. బీసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా మీరు 90+ అయితే మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా. కొంచెం డిస్ట్రిక్ట్ మారా అంటున్నారు షేక్ తౌసీఫ్ గారు. డిస్ట్రిక్ట్ల పరంగా అయితే మనకి ఈ విధంగా వేరియేషన్ అయితే ఉంటుంది, ఎన్ని మార్క్స్ రావాలని చెప్పి. ఓకే. మరీ ముఖ్యంగా గాయస్ మనం చూసుకుని ఇంకా ఈసారి పోస్టులు అప్లై చేయడానికి ఇంకా డేట్ ఏమైనా పెంచుతారంటే ఖచ్చితంగా పెంచారు. డేట్ అనేది పెంచారు. ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ మాత్రమే చూసుకోండి. ఓకేనా. నోటిఫికేషన్లో మినిమం పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకోవాలని లేదు, రిజల్ట్ టైంలో పెట్టే ఛాన్స్ ఉందా అంటున్నారు. ఆ రిజల్ట్ టైంలో అయితే వచ్చేస్తారు, జాబ్ కూడా ఇచ్చేస్తారు, అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేస్తారు, జాయినింగ్ కూడా అయిపోవచ్చు. ఓకేనా. జాబ్ వచ్చినటువంటి త్వరగానే ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన త్వరగా భర్తీ చేయాలని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాస్తవానికి 4000 పోస్టులనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఈ విధంగా భర్తీ చేద్దాం లేదా గోపాల మిత్రకి ఇచ్చేద్దాం ఆ యొక్క యోచనలు అయితే గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అత్యవసరంగా కావాలి కాబట్టి, ఎమర్జెన్సీ కాబట్టి 1896 పోస్టులను అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. ఈ విషయం అయితే అభ్యర్థులకు ఎన్నోసార్లు తెలియజేశాను నేను. ఓకే రైట్ అండి. సార్ పోస్టులు పెంచడానికి నో అండి. ఓకే రైట్ అండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ముఖ్య గమనిక, అభ్యర్థులకు ముఖ్య గమనిక అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అభ్యర్థులను మభ్యపెడుతున్నాయి. కేవలం 52 నుంచి 63 లోపు వస్తే అన్ని కేటగిరీ వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అని అంటున్నారు. అంటే మన యూట్యూబ్ ఛానల్ కాదండి, వేరే యూట్యూబ్ ఛానల్ ఇది. ఓకేనా. వాళ్ళు తెలియజేస్తున్నారు, మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగం వస్తుంది అంటున్నారు. అభ్యర్థులు ముఖ్యంగా గమనించాలి వాస్తవం ఏంటంటే 52 నుంచి 63 లోపు వస్తే జాబ్ ఇవ్వడానికి 2019, 2021 రిక్రూట్మెంట్ అయితే కాదు కదా ఇది 0.1, 0.2 నోటిఫికేషన్ కాదు, ఇది 0.3 నోటిఫికేషన్, టోటల్లీ ఫిల్టర్ నోటిఫికేషన్ ఇది. ఓకేనా. 1896 పోస్టులకు 20,000కు పైగా అభ్యర్థులు అయితే, దాదాపు 20,000 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అంటే 19,000 చిల్లర ఉన్నారు కదా, దానికి సంబంధించి ఇంతమంది ఉన్నారు. పోస్టుల సంఖ్య ఏమో 1000లో ఉంటే అభ్యర్థుల సంఖ్య వేలల్లో ఉంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ ముఖ్యంగా పోస్టుల సంఖ్య, దరఖాస్తు సంఖ్య పరిశీలిస్తే ఒక అనంతపురం జిల్లా మినహాయించి మిగతా అన్ని జిల్లాల పోటీ తీవ్రంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చండి.
క్వాలిఫై మార్కులు 40 ఉంటాయండి. క్వాలిఫై అనేటువంటి 40 మార్క్స్ అయితే పెడతారు. మరియు అందులోని గోపాలమిత్ర ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందికి 15 మార్క్స్ అనేటటువంటివి గవర్నమెంట్ వెయిటేజ్ అయితే ఇచ్చేసింది. దీని ఆధారంగా చూసుకున్నట్టయితే గోపాలమిత్ర పర్సన్స్కి 55 మార్క్స్ అనేటటువంటివి ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, మార్క్స్ వస్తాయి. కాగా రిక్రూట్మెంట్ బోర్డు 55 మార్కులు పైనే కట్ ఆఫ్ అనేది పెడుతుంది. ఓకేనా, 55 అబోవ్ అనేటటువంటిది ఈ యొక్క రిక్రూట్మెంట్ బోర్డు అనేటటువంటి ఖచ్చితంగా పెడతారు. ఈ విధంగా 65 లేదా 70, 80 ఈ విధంగా ఈ రేషియోలో మనకి క్వాలిఫై అయితే ఉంటుంది. ఓకేనా, ఆయా క్యాస్ట్ల పరంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 60 నుంచి 65 పైనే కట్ ఆఫ్ అనేది నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున అభ్యర్థులు వచ్చేసి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ జీవితాన్ని బలి కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 75+ అంటే 80 మార్క్స్ అని తెచ్చుకునే విధంగా, బీసీ అభ్యర్థులు కూడా సేమ్ టు సేమ్ 75% మార్క్స్ తెచ్చుకునే విధంగా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 65+. ఓకేనా, అదర్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 60+ మార్క్స్ అనేటటువంటివి తెచ్చుకునే విధంగా ట్రై చేయండి. ఓకేనా, విజేతలు అయితే మీరే అవుతారు. ఓకేనా అండి. కాబట్టి మరీ ముఖ్యంగా తెలుసుకునేటటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ముందుగా వచ్చేసి ఓసీ కేటగిరీలో చూస్తారు. సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఓసీ కేటగిరీ, నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ పరంగా ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ అయితే చేస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత డిజేబిలిటీ పీడబ్ల్యూడీ పర్సన్స్కి అయితే ఆ తర్వాత జాబ్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు తెలియజేసిన విధంగా మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకేనా, లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చోవాల్సిందే మనం. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్.